తగ్గింపు అనే పరీక్ష అమ్మో ఇక్కడ మనకు వస్తుంది అసలైన పెద్ద తంట. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-3 చదువుకుందామండి. సంఖ్యాకాండము 12:1-3. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈరోజు మనం అందరము చెప్పగలుగుతాము, నేను ఏదైనా చేస్తా, కానీ నా అహాని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని టచ్ చేస్తావా, నాలో నుండి పాము బయటకు వచ్చేస్తుంది, బుస్ అని అంటుంది కదండి. ఏదైనా చేస్తాము కానీ తగ్గింపు మాత్రం ఉండదు. ఇందాక చెప్పాను కదా, ఏదైనా చేస్తాము కానీ ఇది తుడమంటున్నారా, ఇది చేయమంటున్నారా, ఈ పని చేయమంటున్నారా, నేను ఎవరినో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా, నా స్థానం ఏంటో తెలుసా, నా స్తోమత ఎంతో తెలుసా, యు నో హూ ఐ యామ్, బట్ కెన్ యూ డూ ఇట్ ఫర్ గాడ్? అంటే మోషే ఏమైనా తక్కువ వాడా అండి చేయడానికి? వారి మాటలు వీరి మాటలు అనిపించుకోవడానికి ఏమైనా తక్కువ వాడా? అతి బెస్ట్ స్కూల్లో చదివిన మోషే, గొప్ప వొకాబులరీ, మంచి ఆ వాగ్దాటు కలిగిన వ్యక్తి. వాగ్దాట్ అంటే ద వొకాబులరీ, ద లాంగ్వేజెస్ దట్ హీ లర్న్డ్. శ్రేష్టమైన ఆహారము ప్రతిరోజు. ఆయన నడిచాడంటే ప్రతి ఒక్కరు ఆయన ముందు వంగాల్సిందే, గౌరవించాలి. ఆయన రాకుమారుడు, హీజ్ అ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. అటువంటి మోషే దేవుని నిమిత్తమై అన్నీ పోగొట్టుకొని వీరి చేత వారి చేత మాటలు అనిపించుకునేటప్పుడు అబ్బా ఐగుప్తి బాగుండేదే, అక్కడ నాకు వీరంటున్నారండి ఇశ్రాయేలీలు, ఆ గొడ్డు చాకిరి చేసి దెబ్బలు తిని హింసించబడిన వారు, మాకు ఆ చేపలు బాగున్నాయి, ఐగుప్తి జీవితం బాగుంది. మరి మోషే ఇంకెంత చెప్పాలి? ఇంకా మోషే ఇంకెంతగా డంబం చూపించుకోవాలి, అహము పొందుకోవాలి. ఎందుకు అంటే హీ వాజ్ అ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. హీ వాజ్ రేజ్డ్ యాజ్ అ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. అందరూ మొక్కడము, గౌరవించడం, శ్రేష్టమైన ఎక్స్పెన్సివ్ క్లోత్స్. హీ ఫర్సుక్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్స్ సేక్. అన్నీ కూడా దేవుని కోసము వదులుకున్నాడు. కానీ చూస్తే వారి సొంత అక్క, సొంత అన్న, దేవుడు మమ్మల్ని కూడా వాడుకుంటాడు, నువ్వే గొప్పనా? మన సంఘంలో లేదనుకుంటున్నానండి, కానీ చాలా సంఘాల్లో దైవజనురాలకి విరుద్ధంగా ఏంటి మీకే తెలుసా, మీరే చేయగలుగుతారు. ఈరోజు నేను ఖచ్చితంగా మీరందరూ ఇంకా గొప్పగా చెప్పచ్చు, కానీ ఇందాక చెప్పిన రీతిగా వెల చెల్లించగలుగుతారా? కెన్ యూ పే ద ప్రైస్? ఇఫ్ యూ పే ద ప్రైస్, మేము కాదండి మిమ్మల్ని వాడుకునేది, దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఎవ్వరు నిలబెట్టాలని లేదు, ఎవరు ప్రమోట్ చేయాల్సిన అవసరము లేదు. మీరు చితకబడితే, మీరు వెల చెల్లిస్తే, మీరు తగ్గించబడితే, మీరు దూషించబడితే దేవుడు ఊరికే చూస్తాడా? దేవుడు అస్సలు ఊరికే చూడడు. ఆయన నిమిత్తమై గిన్నెడు చల్లీలు ఇచ్చిన దాని ప్రతిఫలం పోదని చెప్పిన దేవుడు, ఆయన నిమిత్తమై ఒక్క మాట దూషించబడిన, ఆయన నిమిత్తమై పోగొట్టుకున్న దానికి 200 100 ఇచ్చే దేవుడు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ద టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గింపు అనే పరీక్ష. ఈ తగ్గింపు అనే పరీక్షలో మీరు జయించగలుగుతారా? దేవుని నిమిత్తమై తగ్గించుకోగలుగుతారా? మీ అహము గుచ్చుకున్నప్పటికీ, మీ స్తోమత కానప్పటికీ, మీ స్థాయి తగినట్టు లేనప్పటికీ, కుదరదు అన్నప్పటికీ కూడా కెన్ యూ స్టిల్ సే ఐ విల్ బీ హంబుల్? లోకంలో ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. ఆయనకి ఏమి లేక కాదండి, ఆయన దేవుని నిమిత్తమై చేస్తాడు అది. ఈరోజు మీరు తగ్గించుకోగలుగుతారా దేవుని నిమిత్తమై? కొంచెం అణిగి ఉండు, కొంచెం సర్దుకొని ఉండు, కొంచెం మౌనంగా ఉండు, ఏది చేయొద్దు, నువ్వు ఊరికే ఉండు, నేను చేస్తానంటే నేను కూడా చేస్తాను, నాకేమైనా తక్కువ అన్న మిరియము లాగనా, లేకపోతే అహరోను లాగనా? లేకపోతే లేదు నేను మౌనంగా ఉంటా. ఐ నో మై గాడ్ విల్ ఆనర్, ఐ నో మై గాడ్ విల్ నాట్, హీ విల్ నాట్ లెట్ ఇన్జస్టిస్ హ్యాపెన్. అన్యాయము జరిగించే దేవుడు కాదు నా దేవుడు అని తగ్గించుకునే గుణం ఉందా? ద టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. చాలామంది ఫాల్స్ హ్యూమిలిటీ చూపిస్తారండి. ఏంటి తెలుసా ఫాల్స్ హ్యూమిలిటీ? నా వల్ల చేతగాదులే, నా వల్ల కుదరదులే, నాకేముందిలే. ఇదంతా కూడా అబద్ధపు తగ్గింపు అంట. అది కాదండి తగ్గింపు అంటే. నిజమైన తగ్గింపు ఏంటి తెలుసా? ఒక మాట ఉంది, హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ లెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లెస్. అర్థమైందా? కన్ఫ్యూజింగ్ ఉందా?
హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ లెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లెస్. అంటే తగ్గింపు ఏంటిదంటే నిన్ను నీవు కించపరచుకోవడములో తగ్గింపు కాదు, కానీ నీ గురించి నువ్వు తక్కువగా ఆలోచించడమే తగ్గింపు. అంటే మరి నేను మరి నేను మరి నేను అని వస్తుందా, అది తగ్గింపు కాదు, అది అహము. లేకపోతే నాకు చేత కాదు, నా వల్ల అవ్వదు, నా వల్ల కుదరదు అని అంటే అది తగ్గింపు అనుకున్నారు, అది తగ్గింపు కాదు, అది ఫాల్స్ హ్యూమిలిటీ. మిమ్మల్ని గూర్చి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే అది అహము. కానీ మిమ్మల్ని గూర్చి మీరు తక్కువగా ఆలోచిస్తూ ఇది నా కోసము కాదు, నేను దేవుని కోసము, నన్ను మెచ్చుకుపోయినా నేను దేవుని కోసం, నేను ఏది చేసినా చేయకపోయినా అది దేవుని కోసం, నేను తినినా త్రాగిన దేవుని కోసం, నేను ఏది చేసినా దేవుని కోసం, అది తగ్గింపు. నాకు ఏది ఉన్నా లేకపోయినా, ఏమి జరిగినా జరగపోయినా నేను దేవుని బలిష్టమైన చేతుల కింద అణిగి మణిగి ఉంటాను, అది తగ్గింపు. అది తగ్గింపు. అంటే ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ సే, వాట్ హీ సేస్, వాట్ ఎనీబడీ సేస్, వాట్ డస్ గాడ్ సే అబౌట్ మీ. దేవుడు నా గురించి ఏమంటున్నాడు? వీరు మెచ్చుకుంటున్నారా, వారు మెచ్చుకుంటున్నారా, నాకు అక్కర్లేదు. ఈరోజు చాలా మెప్పుల కోసము, లైక్స్ కోసము, కమెంట్స్ కోసం మనుషులు ఎగబడిపోతున్నారండి. కానీ దేవుడు మిమ్మల్ని చూసి ఆనందపడుతున్నాడా? మన జీవితాన్ని చూసి ఆనందిస్తున్నాడా? సంతోషిస్తున్నాడా? గ్రహిస్తున్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? వీరు మెప్పులు పొందుకోవాలి, లేకపోతే వీళ్ళు నన్ను గుర్తించాలని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎన్నో చేస్తుంటాం. కానీ హ్యావ్ యూ థాట్ అబౌట్ ఇంప్రెసింగ్ గాడ్? దేవుడు నన్ను చూసి, ఇంప్రెసింగ్ గాడ్ అంటే తప్పుగా అర్థం చేసుకోకంటే నా జీవితం బట్టి దేవునికి ఆనందం ఉందా, ప్రీతికరం ఉందా, దేవుడు నామము మహిమపరచబడుతుందా? ద టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఈరోజు అణిగి మణిగి ఉండమంటే, ఈరోజు మౌనంగా ఉండమంటే, ద మినిస్ట్రీ ఆఫ్ సైలెన్స్. చాలాసార్లు చెప్పానండి, మినిస్ట్రీ ఆఫ్ సైలెన్స్. అనేక సార్లు అహము గుచ్చుకొని వస్తూ ఉంటుంది, అహము పొడుచుకొని వస్తూ ఉంటుంది, నన్ను అంత మాట అంటావా అని వస్తూ ఉంటుంది. కానీ ఈ సేవ ఒక్కటే సేవ కాదండి, లేకపోతే పల్లెటూరులో చేసే సేవ ఒకటే సేవ కాదు, లేకపోతే అన్నీ చేస్తే దేవుని కోసము పాటలు పాడితే, వాక్యం చదివితే ఇవే సేవ కాదు, ప్రార్థన చేస్తే ఇవి కాదు సేవ. అంటే దర్ ఇస్ ఆల్సో సమ్ మినిస్ట్రీ కాల్డ్ అ మినిస్ట్రీ ఆఫ్ సైలెన్స్. యు నో వాట్ దట్ ఈస్? నన్ను ఎన్ని మాటలన్నా, నన్ను ఎన్ని దూషించినా, నన్ను ఎంతగా కించపరిచినా, అవమానించినా నేను మౌనంగా ఉంటా. ఎందుకంటే అది నా దేవుని కోసం నేను మౌనంగా ఉంటా. దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ సైలెన్స్. ఈరోజు ఉంటారా? ఈరోజు అలాగే చేయగలుగుతామా? నో, వీ కెనాట్ డూ ఇట్. బట్ గాడ్ ఇస్ టెస్టింగ్ అస్. గాడ్ ఇస్ టెస్టింగ్ అస్. పరీక్షిస్తున్నాడు. మౌనంగా ఉంటావా? ఉద్యోగం ఎందుకు లేట్ వచ్చావు అని బాస్ లేకపోతే మేనేజర్ తెగదిడుతున్నారేమో, ఏంటి నీకేంటి అని ఆయనను ఎదిరించి బెదిరించి, నాకేమైనా తక్కువ, నేను ఇప్పుడే రిజైన్ ఇచ్చేసి వెళ్ళిపోతానని చాలామందికి అహము పొడుచుకొని వస్తుంటుంది. కానీ అటువంటి సమయంలో తల ఉంచుకొని ఐఎమ్ సారీ, ఐ రియలీ డెంట్ మీన్ టు, ఐల్ డూ ఇట్ బెటర్ నెక్స్ట్ టైం అని చెప్పగలుగుతారా? లేకపోతే వెంటనే హేస్టీ డిసిషన్స్ తీసుకొని, తొందరపాటు నిర్ణయాలు, అహముతో కూడిన నిర్ణయాలు, నేనేం తక్కువ కాదని చూపించుకునే నిర్ణయాలు మన శాపానికి దారితీస్తుందండి. అంత అయిన తర్వాత, అంత పోగొట్టుకున్న తర్వాత అంటారు, అయ్యో అంత పోయిందే, అంత నష్టం అయిపోయిందో. చాలామంది స్త్రీలు కూడా ఎన్నోసార్లు ఏం చేస్తుంటారంటే, నా భర్త నన్ను అంత మాట అంటాడా, మా అత్తమ్మ అంత మాట అంటదా, మా మామయ్య గారు అంత మాట అంటారా, వెంటనే సూట్ కేసులు ప్యాక్ చేసుకొని అంత తీసుకొని పిల్లల్ని తీసుకొని గడప దాటేసి వెళ్ళిపోతారు. 1 నెల వరకు వారికి ఏం తేడా తెలీదు. 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత, అయ్యో నేను తప్పు చేస్తానే, నా భర్తను విడిచిపెట్టానే, అయ్యో ఆ చిన్న మాటకి నేను అహముతో గర్వముతో ప్రవర్తించి ఈరోజు ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నానే, అవమానంలో ఉన్నాను. ఆ ఆలోచన అంతకుముందే ఆలోచించుంటే, ఆ అహము అడ్డొచ్చినప్పుడు, లేదు ఈ అహం అడ్డు రానివ్వను నేను, ఐ విల్ డూ వాట్ గాడ్ సేస్. మినిస్ట్రీ ఆఫ్ సైలెన్స్, మౌనంగా ఉండే సేవ. పర్వాలేదులే, దేవుని కోసం ఉంటాను, పర్వాలేదులే నా భర్త సంతోషం కోసం ఉంటాను, పర్వాలేదులే ఈ కుటుంబము దేవుని కోసం నిలబడాలని ఉంటానులే, పర్వాలేదు అని చెప్పగలుగుతారా? అక్కడ రాదండి రాజీ పడటము. పాపానికైతే రాజీ పడుతూ ఉంటాము, కానీ మన దగ్గరకు వచ్చేసరికి, మన అహమ్ము దగ్గరకు వచ్చే వరకు మనం అంటాం, నో, ఐ విల్ నాట్ స్టే సైలెంట్, ఐ విల్ ఫైట్, ఐ విల్ స్పీక్ ఫర్ మై రైట్స్, ఐ విల్ డూ అని పోట్లాడుతుంటారు. ఒక్కసారి గడప దాటరా మరలా వెళ్ళటము కష్టము. భార్యలారా, స్త్రీలారా, ఇట్ ఈస్ వెరీ హార్డ్. అందుకనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అహమ్ముతో, కోపంలో ఉన్నప్పుడు అస్సలే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కోపంలో ఉన్నప్పుడు అస్సలు కూడా హేస్ట్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ కంగారు పాటలో, ఆ తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని
ఒక నూతన మలుపు తిప్పుతుందంట. ఎప్పుడు ఊహించని, ఎప్పుడు తలంచని భయంకరమైన నష్ట పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితుల్లోకి తీస్తుందంట.